ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. కెర్మాన్షా ప్రాంతంలో 15 యుద్ధ విమానాలతో ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా ఐడిఎఫ్ ప్రకటించింది. పలు బాలిస్టిక్ క్షిపణులను నిల్వ చేసిన ప్రాంతాలను, ప్రయోగ స్థావరాలను ఈ దాడుల్లో విజయవంతంగా ధ్వంసం చేశామని ఐడిఎఫ్ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఓ డ్రోన్ ను ఖోరమాబాద్ ప్రాంతంలో కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించగా ఐడిఎఫ్ కూడా ధృవీకరించింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ ఇరాన్ లోని కెర్మాన్షా ప్రాంతం ఇది ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగ కేంద్రంగాను, అదేవిధంగా బాలిస్టిక్ క్షిపణుల నిల్వ స్థావరంగాను కూడా పరిగణించబడుతుంది. ఈ రోజు ఉదయం ఇజ్రాయెల్ ఎయిర్ఫోర్స్ కు చెందినటువంటి 15 యుద్ధ విమానాలు కెర్మాన్షా మీదుగా దూసుకెళ్లి బాలిస్టిక్ క్షిపణుల నిల్వలు, అదేవిధంగా ప్రయోగ స్థావరాలపై భారీగా బాంబు దాడులు జరిపాయి. ఈ దాడుల్లో బాలిస్టిక్ మిసైళ్ల నిల్వలు, ఏదైతే ఇరాన్ కి సంబంధించినటువంటి బాలిస్టిక్ మిసైళ్ల నిల్వలు, ప్రయోగ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లుగా ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ ప్రకటించింది. ఇరాన్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మిసైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద మద్దతుదారుల సాంకేతిక శక్తిని కూడా నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లుగా ఇజ్రాయెల్ రక్షణ దళం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడులు సాంకేతికంగా విజయవంతమైనవే కాకుండా ఇరాన్ దాడి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశామని కూడా ఐడిఎఫ్ పేర్కొంది. ఇరాన్ ఇంకా అధికారికంగా అయితే స్పందించలేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో పేలుక శబ్దాలు, మిసైల్ డిపోలు, అగ్ని కీలలు కనిపించాయని మాత్రం ఇరాన్ మీడియా పేర్కొంటోంది. అయితే దీని ప్రాధాన్యత ఏమిటి అన్నది మనం చూస్తే ఇది యుద్ధంలో ఒక కీలక మలుపనే చెప్పొచ్చు. ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ మిసైల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకోవటం అన్నది ఇదే మొదటిసారి. ఇరాన్ రిటాలియేట్ చేసే అవకాశం ఉన్నందున మధ్యప్రాచ్యంలో యుద్ధం యొక్క భయాలు, యుద్ధ నీడలు మరింతగా విస్తరించే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా దీనిపైన ఉత్కంఠలు కూడా నెలకొని ఉంది. ఐక్యరాజ్య సమితి, యూరోప్ యుద్ధాన్ని ఆపాలని కూడా పిలుపునిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ రోజు జరిగినటువంటి ఈ దాడి కొంత ఇరాన్ కి నష్టం జరిగించే అవకాశమనే చెప్పొచ్చు. ఖురామాబాద్ లోరెస్తాన్ ప్రావిన్స్ ప్రాంతంలో ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఒక హెర్మస్ డ్రోన్ వాయిస్ అయిన కూల్చివేసిందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC కూడా ప్రకటించింది. సో యుద్ధం అయితే తీవ్రతరం అవుతుంది. ఈ యొక్క ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏదైతే ఇజ్రాయెల్ కి చెందినటువంటి డ్రోన్ ని కూల్చివేసిన దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ ని కూడా ఇరాన్ మీడియా విడుదల చేసింది. ఒక ఆపరేషన్ సందర్భంగా తమ ఎయిర్ ఫోర్స్ కు చెందినటువంటి డ్రోన్ ను ఇరాన్ వాయిస్ అని కూల్చివేసినట్లుగా ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించినటువంటి సీక్రెట్స్, అంటే వీటికి సంబంధించిన అంశాలు ఇంకా మొత్తంగా మేము వెల్లడించలేమని కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. మొత్తానికైతే యుద్ధ తీవ్రత అయితే రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కృష్ణ.